హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ స్లీవ్స్కి స్కాలప్ డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ముందుగా మనం ఇలా 2 ఇంచెస్ క్యాన్వాస్ని కట్ చేసి పెట్టుకోవాలి. స్లీవ్స్ మెజర్మెంట్ తీసుకొని దానికి తగ్గట్టుగా ఇలా క్యాన్వాస్ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి. దీనిపైన ఒక చిన్న మూతను తీసుకొని ఇలా స్కాలప్ని డ్రా చేసుకోవాలి. ఒకే లెవెల్లో ఒకే సైజులో ఇలా డ్రా చేసుకొని పెట్టుకోవాలి. ముందుగానే ఇలా డ్రా చేసుకున్న క్యాన్వాస్ని ముందుగా స్లీవ్ పైన ఒక లైనింగ్ క్లాత్ని నేనైతే ఇక్కడ లైనింగ్ క్లాత్ని 2.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ స్లీవ్కి అయితే మనం లైనింగ్ వేయట్లేదు, డబల్ స్లీవ్ కదా, అందుకని దీనికి లైనింగ్ వేయట్లేదు. అందుకని తక్కువ తీసుకున్నాను లైనింగ్, ఓన్లీ తిప్పేయడానికి మాత్రమే. ఇలా స్లీవ్ పైన లైనింగ్ పెట్టి దానిపైన క్యాన్వాస్ పెట్టి ఫస్ట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి కదలకుండా. వేసుకున్న తర్వాత ఇలా స్కాలప్ మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ మిగిలిపోయిన లైనింగ్ క్లాత్ అలాగే క్యాన్వాస్ని కట్ చేసుకొని ఇప్పుడు ఇలా కచ్చలు పెట్టుకుందామండి. స్కాలప్ మంచిగా తిరగటానికి ఇలా కచ్చలు పెట్టుకొని ఇప్పుడు తిప్పేసుకుందాము లైనింగ్తో పాటు. చూస్తున్నారు కదా, ఇలా తిప్పేసుకోవాలన్నమాట. ఆ కచ్చలు పెడితేనే ఇలా స్కాలప్ అయితే నీట్గా వస్తుందండి. ఇలా ఇప్పుడు తిప్పేసుకుంటున్నాను. తిప్పేసుకొని దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసేద్దాము. ఇలా అన్నింటినీ నెమ్మదిగా తిప్పేసుకోవాలి. ఇప్పుడు నీట్గా వచ్చేస్తుందండి స్కాలప్ అయితే. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నింటినీ 2 స్లీవ్స్ని కూడా ఇలానే తిప్పేసుకోవాలి. చూసారా, స్లీవ్స్కి అయితే స్కాలప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ వేస్తున్నానండి. అది మన ఇష్టం అండి. స్టిచ్ వేయనన్నా వేసుకోవచ్చు, లేదంటే అలా అయినా వదిలేయచ్చు. ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసేసాను అన్నమాట. చేసిన తర్వాత స్లీవ్కి అటాచ్ చేయడమేనండి. ఇది నెక్ డిజైన్ అనమాట. ఇదే బ్లౌజ్కి ఇది నెక్ షేప్ ఇచ్చాను. చూస్తున్నారు కదా, ఈ షేప్ అయితే ఇచ్చేసానండి. ఇంకా బ్లౌజ్ అయితే రెడీ కాలేదు. ఈ నెక్ షేప్కి ఇలా థ్రెడ్ కూడా ఇచ్చేసాను. శారీలోని క్లాత్తోనే మనం పైపింగ్ కూడా ఇచ్చేసామన్నమాట. ఇలా నెక్ షేప్ అలాగే రెడీ అయినాక స్లీవ్స్ అయితే అటాచ్ చేస్తానండి. ఇవైతే డబల్ స్లీవ్స్ కదా, అందుకనే స్కాలప్ చేస్తామన్నమాట. మనము శారీలోని క్లాత్తో ఫస్ట్ స్లీవ్ ఇచ్చాము, దానిపైన బ్లౌజ్లోని బార్డర్తో ఇంకొక స్కాలప్ స్లీవ్ ఇచ్చామన్నమాట. అలా 2 స్లీవ్స్ అయ్యాయండి. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ కూడా అదే షేప్లో ఇలా ఇచ్చేసామండి. బ్యాక్ సైడ్ ఉంది కదా నెక్, అదే షేప్లో ఫ్రంట్ సైడ్ కూడా ఇలా ఇచ్చేసాము. ఇప్పుడైతే స్టిచ్ చేసేసానండి. చూస్తున్నారు కదా, ఇలా 2 స్లీవ్స్ అనమాట. ఇవైతే పైన ఉన్నది బార్డర్లోని స్లీవ్, కింద ఉన్నది శారీలో క్లాత్తో స్లీవ్ ఇచ్చేసామన్నమాట. దానికి మనం కిందన బార్డర్ క్లాత్తోనే పైపింగ్ కూడా ఇచ్చేసాము. పైన షార్ట్ స్లీవ్కి ఇలా స్కాలప్ ఇచ్చేసాము. ఇందాక చూపించాను కదా స్కాలప్ స్టిచ్చింగ్, అది ఇచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా, బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందండి. నెక్ షేపు అలాగే థ్రెడ్ హ్యాంగింగ్స్ కూడా ఇలా స్టిచ్ చేసామన్నమాట. షార్ట్ స్లీవ్స్కి అయితే మనం ఇలా స్కాలప్ చేసుకోవచ్చండి. అదే ఇవాళ మీకు చూపించాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉన్నింది బ్లౌజ్ది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.